నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. పిల్లల అభివృద్ధి పెరుగుదల వికాసం దృష్ట్యా తల్లిదండ్రులు తమ బాధ్యతలను గుర్తుపెట్టుకొని పిల్లలను బడికి పంపాం ఇక మనకెందుకు అనే భావన వీడి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి విద్యార్థులు తల్లిదండ్రులకి హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. ముందుగా మంత్రి బాల వీరేంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలు విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో భేటీ అయి వారి సమస్యలు, అవసరమైన వసతులు, వనరులు, విద్యాభివృద్ధికి అవసరమైన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా విద్యార్థినులకు చదువుతో పాటు రిక్రియేషన్, ఫిజికల్ ఫిట్నెస్, మానసిక వికాసం కేంద్రంగా అవసరమైన క్రీడా మైదానం గురించి విద్యార్థినులు, తల్లులు, పాఠశాల సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ కలెక్టర్ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి మానసిక వికాసం, అభివృద్ధిని గుర్తిస్తూ వారికి ఇవ్వాల్సిన పునాది వేయాలని, దానిని సక్రమంగా ఇస్తే సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలను సద్వినియోగం చేసుకోవాలని, వాటి ద్వారా పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, ఉన్నత భవిష్యత్తుకి దోహదపడే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోండి. అదేవిధంగా వాళ్ళు పెద్ద అయితే నేను ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14-19 అన్నప్పుడు మనం రైల్వేది అడిగి ఉన్నాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం ఏమైనా వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మాత్రం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. ఒకసారి చూసుకుంటే 14-19 ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, వాటి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్యలో కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు. 80 స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు మెగా పీటీఎం ఈ టైంలో షెడ్యూల్, ఒక యూనిఫామ్ షెడ్యూల్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇన్సైడ్ క్లాస్ రూమ్స్ లో క్లాస్ టీచర్ వారు స్టూడెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. 11 o'clock వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈరోజు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ప్రతి ఒక్క ఇన్పుట్స్ని కూడా మనము సీరియస్గా తీసుకుంటూ రాబోయే రోజుల పూర్తిగా స్టార్ రేటింగ్. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా గతంలో పనిచేసిన కె సీనారెడ్డి కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో కమిటీ విచారణ ప్రారంభించింది. ఆయనతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు డ్వామా కార్యాలయంలో విచారణ నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో డ్వామా పీడీగా శ్రీనారెడ్డి 2014-19 మధ్య దాదాపు 4 ఏళ్లు పనిచేశారు. సహకార శాఖకు చెందిన ఆయన డిప్యుటేషన్పై డ్వామాలో పనిచేశారు. జిల్లావాసి అయిన శ్రీనారెడ్డి నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇష్టారీతిన వ్యవహరించాడన్న విమర్శలు వచ్చాయి. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ ప్రభుత్వానికి సేనారెడ్డిపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ ఒకవైపు సాగుతుండగా పొదిలికి చెందిన మహిళా న్యాయవాది ఒకరు వేసిన పిటిషన్పై లోకాయుక్త విచారణలో ఉంది. మరోవైపు జిల్లాకు చెందిన మరో 4-5 వివిధ రూపాలలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సేనారెడ్డి అక్రమాలపై జిల్లాకు చెందిన మంత్రి స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇలా పలువైపుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు చేరడంతో వాటన్నిటిపై సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదించాలని కలెక్టర్ తమీం అన్సారియాను గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులు ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, జిల్లా ఆడిట్ అధికారి శంకర్ నారాయణ రెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణలను కమిటీగా కలెక్టర్ నియమించారు. దీంతో ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. డ్వామా కార్యాలయంలోని పలువురు సూపరింటెండెంట్లను పిలిచి విచారణ కమిటీ సభ్యులు రికార్డులు పరిశీలించి వివరాలు రాబట్టారు. కార్యాలయంలోని వివిధ విభాగాల నుండి డ్వామా ద్వారా అమలు చేసే పథకాలు, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల నుండి వివరాలు సేకరించారు. అలాగే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల పరిశీలనకు అనుగుణంగా అవసరమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు పీడీ డ్వామాగా ఇంతకుముందు పనిచేసిన శ్రీ కె సేనారెడ్డి గారి పైన విచారణకు ఆదేశించారు. 3-man కమిటీ ఒకటి అపాయింట్ చేశారు కలెక్టర్ గారు. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పీడీ డ్వామా ఆఫీస్లో అన్ని రకాల ఫైల్స్ అన్ని చూస్తూ 3-man కమిటీ సభ్యులందరం కూర్చొని ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. వేరే సెక్షన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. ఆ సెక్షన్స్ నుండి ఆ సెక్షన్ హెచ్ఓడీస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ నుండి డిఫరెంట్ ఫైల్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్ రికార్డ్ రిలవెంట్ రికార్డ్ అంతా కూడా తీసుకొని డీటెయిల్గా ప్రతి ఎలిగేషన్స్కి సంబంధించిన ఎంక్వైరీ కంప్లీట్ చేస్తున్నాము. వేరియస్ ఇండివిజువల్స్ ఇచ్చారు రిప్రజెంటేషన్. దీంతోపాటు సదరు శ్రీ కె సేనారెడ్డి గారి పైన లోకాయుక్తలో కూడా ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది. అండ్ ఆనరబుల్ సీఎంఓ నుండి కూడా ఒక కంప్లైంట్ ఉంది. సో విజిలెన్స్ ఎంక్వైరీ, సీఎంఓ నుండి వచ్చిన కంప్లైంట్, అలాగే వేరియస్ ఇండివిజువల్స్ కంప్లైంట్స్, లోకాయుక్త పిటిషన్ అండ్ సెవరల్ ఎలిగేషన్స్ అండ్ అడ్వర్స్ ప్రెస్ క్లిప్పింగ్స్ ఇన్ ద పాపులర్ న్యూస్ పేపర్స్, వాటిపైన కూడా ఇవన్నీ డీటెయిల్గా వెరిఫై చేస్తూ ఒక రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయాల్సింది. ఎంక్వైరీ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. కంప్లీట్ అయినాక డీటెయిల్ రిపోర్ట్ ప్రభుత్వం పేద వర్గాల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుస్తుందని, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నవి ప్రభుత్వ పాఠశాలల్లో లేనివి ఏమీ లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని వసతులతో కూడిన విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కొత్తపట్నం బీఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానం పెంచడానికే ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని జనార్దన్ అన్నారు. జిల్లాలోని అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాల కొత్తపట్నం హైస్కూల్ అని తెలిపారు. గత తెలుగుదేశం పాలనలో పాఠశాలల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పాఠశాలలోని సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవాలని, ఇలా కాకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేస్తే విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్తారని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులదే పెద్ద బాధ్యత అని అన్నారు. కష్టపడి చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని అన్నారు. చదువుకున్న విలువ దేనికి లేదని, ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాటి వల్ల వనగూరే ప్రయోజనం లేదని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును కాపాడేది ఉపాధ్యాయులేనని అన్నారు. పిల్లల్లోని మార్పులను నిరంతరం తల్లిదండ్రులు గమనిస్తూ ఉపాధ్యాయులతో మాట్లాడితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వర్, ఎంఈఓలు టి తులసి కుమారి, పద్మావతి, సర్పంచ్ శ్రావణి, తహసీల్దార్ పి మధుసూదన్ రావు, ఎండీఓ శ్రీకృష్ణ, హెడ్ మాస్టర్ ఎం శ్రీదేవి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వంశీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ నరసింహారావు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నువ్వు హాస్టల్లో ఉంటావా? ఏ ఊరు? విశాలమైన గదులు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఐటీ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మేము ఆటలాడుకోవడానికి పెద్ద పెద్ద గ్రౌండ్లు కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదివారు, అదేవిధంగా ఏం హోంవర్క్ ఇచ్చారు, టీచర్స్ ఏం చెప్పారు అనేది కూడా మీ అందరూ కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళతోటి ఒక అరగంట కూర్చొని చేస్తారో రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చదివిస్తేనే రేపు భవిష్యత్తు. మీరు ఇవాళ ఎంత వ్యవసాయం చేసినా ఆస్తులు సంపాదించి ఆస్తులు పిల్లలకి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఆస్తుల కంటే ముందు వాళ్ళని కష్టపడి చిన్న వయసులోనే ఇక్కడ ఈ స్కూల్లో 3వ తరగతి నుంచి 12 ఇంటర్మీడియట్ దాకా ఉంది. ఇంటర్మీడియట్ దాకా మీరు కానీ పిల్లలు జాగ్రత్తగా చదివిస్తే ఆ తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ ఏదో కంప్లీట్ చేసుకున్నారంటే వాళ్ళ మంచి పొజిషన్కి వెళ్తారు. రేపు భవిష్యత్తు అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా కూడా పేద ప్రజలకి ఈ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికి కూడా అన్ని రకాలుగా ఏం చేయాలనేది కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబాలు సంతోషంగా ఉండటం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ స్కూల్లో జిల్లాలోనే ఎక్కువ మంది పిల్లలు ఉండే ఈ స్కూల్లో 52 మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. టీచర్స్ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరూ కూడా హెచ్ఎం గారికి కూడా మీకు కూడా అందరూ కూడా నేను తెలియజేశాను. ఇంతమందిలో ప్రయారిటీ బేస్ మీద తీసుకోండి, పేరెంట్స్ని పిలిపించండి, పేరెంట్స్తో కూర్చోబెట్టండి, అటెండెన్స్ ఎట్లా వస్తుంది, పిల్లలు డిసిప్లిన్ కరెక్ట్గా ఉన్నారా లేరా వాళ్ళందరినీ కూడా పిలిపించి పేరెంట్స్కి ఎప్పటికప్పుడు తెలియపరుస్తా పేరెంట్స్ని కూడా కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే వాతావరణం పిల్లలని బాగా ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరూ ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంటే తల్లిదండ్రుల్ని ఎంతగా గౌరవిస్తామో అంతే సమానంగా గురువుని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మనం ఉన్నత స్థాయిలోకి వెళితే ఆనందపడేది తల్లిదండ్రులు మాత్రమే. అలాగే ఆ ఉన్నత స్థానాన్ని తీర్చిదిద్దేది ఒక గురువు మాత్రమే. ఇలాంటి మీటింగ్స్ ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచిగా జరగాలి, ఈ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కలగకుండా సహకరిస్తామని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో ఈరోజు మా స్కూల్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు దామచర్ల మన ప్రియతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు హాజరవడం జరిగింది. విద్యార్థులకి ఎంతో విలువైనటువంటి సందేశాన్ని, వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల కల్పన గురించి హామీలని ఇచ్చి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి వారికి మా పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున, మా తల్లిదండ్రుల తరపున, అందరి తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులతోటి, గ్రామ పెద్దలతోటి, పూర్వ విద్యార్థులతోటి ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థానాలు సాధించవచ్చని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎంపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పాఠశాలల్లో కంప్యూటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారని, వాటిని వెంటనే సమకూరుస్తామని చెప్పారు. పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని, ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సరస్వతి, హెడ్ మాస్టర్ లక్ష్మీప్రసన్న, స్కూల్ కమిటీ చైర్మన్ జ్యోతి, వైస్ చైర్మన్ హేమలత, ఇంగ్లీష్ టీచర్ ఆరిగ ప్రతాప్,
పూర్వ విద్యార్థులు అయినాబత్తిన ఘనశ్యామ్, టీవీ శ్రీరామ్మూర్తి, పివి సుబ్బారావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్లో దామచర్ల సత్యమాయమ్మ డిగ్రీ కాలేజ్లో వాళ్ళ సిస్టర్ అక్కడ డిగ్రీ చేసిన తర్వాత ఐఏఎస్ కోచింగ్ కొరకు కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఐఏఎస్ కోచింగ్లో పంపించేదానికి ఇక్కడే కూడా అనేది వచ్చేటట్టుగా కూడా మన ముఖ్యమంత్రి గారు నారా పేరెంట్స్ టీచర్స్ మీట్ PTM అనే కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో PVR హై స్కూల్ గర్ల్స్ స్కూల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మనం ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు 525 మంది స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్నారు. వారి పేరెంట్స్ అందరూ కూడా రావటం, ఈ స్కూల్లో ఉన్న సమస్యలు అనేది సీసీ కెమెరాలు లేవనేది కూడా చెప్పారు. అందరూ కంప్యూటర్లు కూడా లేవని చెప్పారు. ఇక ఎక్కువ మంది ఈ 10th క్లాస్ అయిన తర్వాత ఈ పిల్లలందరినీ, ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించాలి అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటే బాగుంటుంది అనేది మంచి సూచన. ఇది స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ అనేది కూడా ఒక కోర్స్ అనేది ఈ స్కూల్లో కూడా ప్రారంభం చేసేదానికి గట్టిగా కృషి చేస్తామని తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి ఆలోచనలతో ఎప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్తు అనేది ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నతమైన ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళాలనంటే మంచి విద్య వారికి ఇవ్వాలనేది గవర్నమెంట్ తరఫున వారి ఆలోచన. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కూడా ఎంత డబ్బులు ఖర్చైనా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చదువుకోవాలి. లిటరసీ రేట్ అనేది బాగా కూడా ఎక్కువగా కూడా పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ చదువుకున్న వారందరూ కూడా దేశ విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కూడా కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వాలనేది 5 సంవత్సరాల కాలంలో వారు తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయం కూడా అవుతుందని తెలుపుకుంటూ, మాగుంట కుటుంబం తరఫున నేను ఈరోజు ఒంగోలు పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. గవర్నమెంట్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ అన్ని యాజమాన్య పాఠశాలలో ఈరోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. 44,303 పాఠశాలలో ఈ మెగా పేరెంట్స్ ఈరోజు జరుగుతుంది. దీనికి మరి 1,20,00,000 మంది పాల్గొంటున్నారు. విద్యార్థులు అయితే ఏమి, పేరెంట్స్ అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి, ప్రతిభావంతులైతే ఏమి, తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఏమి, అందరూ 1,20,00,000 మంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరుగుతుంది. దీనికి ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రావటం మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబం విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మీ అందరి బాలబాలికలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 91లో పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఎంపీగా ఇదైన తర్వాత విలేజెస్లో తిరుగుతుంటే మీలాంటి బాలికలందరూ మాగుంట సుబ్బరామరెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళు అడిగిన కోరిక ఏంటంటే 10th వరకు విలేజెస్లో చదువుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల విద్య మమ్మల్ని మాన్పించి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల్ని చదవనీయకుండా పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారని చెప్పారు. చెప్పగానే ఆయనలో ఆలోచన కలిగి 18 జూనియర్ కాలేజీలు మన జిల్లాలో అందరి యొక్క సౌకర్యాలతో చేపించిన కుటుంబం మాగుంట కుటుంబం. అట్లానే ఈ రోజున నవోదయ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ అన్నీ మన ఒంగోలులో సదుపాయం వచ్చిందంటే అది మాగుంట కుటుంబం, మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క గొప్పతనం. మీకు ఎటువంటి సదుపాయాలు, గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించిన ఎటువంటి సదుపాయాల్లో కూడా మాగుంట గారు వెనకాడేది లేదు. విద్యార్థుల భవిష్యత్తు మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని, ఈ జిల్లాకి ఎంతో ముఖ్యమని గుర్తించిన కుటుంబం మాగుంట కుటుంబం. అట్లా పట్టుకోండి సార్, ఇటు చూడండి సార్. ఓకే రెడీ రెడీ, ఓకే రెడీ రెడీ రెడీ.
ఓకే సార్ మేడం తమ పిల్లల్ని తల్లిదండ్రులు ప్రతిక్షణం పర్యవేక్షిస్తుండాలని, ఆడపిల్లలపై జరుగుతున్న ఘోరాలు ఎక్కడో బయట నుండి కాదని తెలిసిన వారి వల్లనే జరుగుతున్నాయని, పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా సెల్ ఫోన్ల వలన చిన్న వయసులోనే పిల్లలు చెడిపోతున్నారని, వాటి ప్రభావంతోనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని, తండ్రి కంటే తల్లి పాత్ర పిల్లలపై కీలక పాత్ర ఉంటుందని అన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పరిచయాలు అంత మంచివి కాదని, వాటి వలన బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారని అంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో అమాయకమైన బాలికలు ప్రాణాలు తీసుకునే క్షణాలు కూడా వస్తున్నాయని తెలిపారు. ఇటీవల పిల్లలకు డబ్బులు ఆశ చూపి గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్నారని, గంజాయి పట్టుకున్నా తాగినా తీవ్రమైన నేరాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ పరిస్థితి చెయ్యి దాటాక పోలీసులను ఆశ్రయిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగానే అటువంటి వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పతకమూరి వెంకట్రావు, స్కూల్ అసిస్టెంట్ మనవ్ రాజ్యలక్ష్మి, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ చావల్ రమణయ్య, విద్యా కమిటీ చైర్మన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పనో లేదంటే ఉద్యోగమో ఇంకో దాంట్లో ఉంటారు, కానీ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. హాస్టల్స్లోనో ఎక్కడో వాళ్ళు కూడా బాగా చూసుకుంటుంటారు. బట్ ఈ అన్ని కేర్ ఉన్నా కూడా కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే మాయ మాటలు చెప్పి ఆడపిల్లలకి ప్రేమ అనే పేరుతో, స్నేహం అనే పేరుతో వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు అని చెప్పి వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళని సమాజంలో తలదించుకునే విధంగా వాళ్ళు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు మొదట నేను కోరుకునేది వాళ్ళకి రోజు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎలా మెలగాలి సొసైటీలో మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మీరు మీ పనుల్లో ఉంటారమ్మా, మీరు మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కానివ్వండి, మీ వాళ్ళు బయట బిజీలో ఉండొచ్చు, బట్ ఒక కన్ను మాత్రం మన పిల్లల ముందు వేసి ఉంచాలి. అదర్వైజ్ ఈ గాంజా వ్యసనాలు కానీ తయారైతే ఎంతోమంది జైలు పాలై, ఎంతోమంది జీవితాలు నాశనం అయి, హెల్త్ అయ్యి, సైకలాజికల్గా వాళ్ళు దెబ్బతిని ఎంతోమంది హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్లో పెట్టడం జరిగింది. వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేయటం, దొంగ అంటే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఏంట్రా ఇదంతా అంటే ఫోన్ ద్వారా ఫోన్లో చూస్తున్నారు. ఇలా చేయొచ్చు అని వాడికి తెలియదు కూడా. అంటే మన ఫోన్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి పిల్లలకి. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం భవనంలో పతాక నిధికి కలెక్టర్ విరాళం అందజేశారు. మాజీ సైనికులకు కలెక్టర్ మెమంటోలను బహుకరించారు. ప్రతి ఏటా మాజీ సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరిట విరాళాలు సేకరించడం జరుగుతుందని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి ఎం రజనీకుమారి అన్నారు. పతాక నిధి ద్వారా సేకరించిన విరాళాలను మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారన్నారు. ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. మాజీ సైనికుల సంఘం ప్రతినిధి వేణుగోపాల్ మాట్లాడుతూ, మాజీ సైనికులు, పింఛన్ అందని సైనికుల సంక్షేమం కోసం పతాక నిధి ద్వారా విరాళాలు సేకరిస్తారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి మాజీ సైనికులకు అండగా నిలబడాలని కోరారు. సెకండ్ హైయెస్ట్ ఇద్దరు ఎక్సర్విస్మెన్ అసోసియేషన్ ఆనరీ కెప్టెన్ బి ఓబ్లేస్ గారు అండ్ టీమ్ సార్ కె బ్రహ్మయ్య గారు. అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని
మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై భారత్, జై హింద్. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 7వ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది. అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ, సైనిక కుటుంబాలు కానీ, నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ, తర్వాత పురప్రముఖులు కానీ భారీగా తరలి వచ్చి భూరి విరాళం ఇస్తే దానితో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈరోజు మీ అందరి తరపున జై హింద్. జిల్లా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పీడీసీసీ బ్యాంకులో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. చట్టం నిబంధనలు వర్తించని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాలకవర్గం నుంచి అధికారుల వరకు ఎవరికి వారు అంతా పందేరం చేశారు. అలాగే పంచుకొని తినేశారు. కోట్లాది రూపాయల బ్యాంకు ధనం దుర్వినియోగం కాగా బాధ్యులైన అధికారులు, ఉద్యోగులు దర్జాగా బ్యాంకుల్లో కొనసాగుతున్నారు. 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా పంచుకు తిన్నారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కొమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చే ఆరోపణలపై విచారణ, వాటిపై చర్యలు, బ్యాంకు అభివృద్ధి పనులు, ఆధునీకరణ, సీసీ కెమెరాల కొనుగోలు, రుణాల మంజూరు, ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా పాత వాహనాలను కొనుగోలు చేసి మొబైల్ ఏటీఎంల పేరుతో లక్షల్లో కొల్లగొట్టారు. ఎట్టకేలకు ఆ పాపాలు బయటపడుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుసుకున్న కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వానికి నివేదించారు. అక్రమాలు తెలుసుకునేందుకు 3 అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. పూర్తి స్థాయి విచారణ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు కలెక్టర్. ఈ విచారణలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతో సహా వివిధ శాఖల్లో మరమ్మతులు, ఆధునీకరణ పనులు, సీసీ కెమెరాలు, ఇతర వాహనాలు, వస్తువుల కొనుగోళ్లకు టెండర్లు పిలవలేదు. కనీసం కొటేషన్లు కూడా లేవు. చేసిన పనుల బిల్లులకు, చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉంది. దీంతో కోట్లలో బ్యాంకు ధనం దుర్వినియోగమైనట్లు విచారణ కమిటీ గుర్తించింది. ప్రధానంగా మొబైల్ ఏటీఎంల పేరుతో పాత వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి చిన్నపాటి మార్పులు చేసి ఏటీఎం వాహనాలుగా మార్పు చేశారు. ఇలా మార్చే ముందు రవాణా శాఖ నుండి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు తుంగలో తొక్కారు. 3 వాహనాల కొనుగోలులోనే లక్షలకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కుల ఆట కట్టించి రైతు సేవలో పునీతం కావాల్సిన సహకార బ్యాంక్ నెలకొల్పాలని కోరుతున్నారు. ఆడపిల్లలే భావి నిర్దేశకులని, అటువంటి బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలని ఒంగోలు మేయర్ గంగాడ సుజాత అన్నారు.
బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. తల్లిదండ్రులందరికీ కూడా హృదయమైన ముఖ్య అతిథి మన ఒంగోలు కొంత ఆఫీస్ అర్జెంట్ వర్క్ మీద కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారని, వాటిలో వచ్చే అసభ్యకరమైన వాటిని చూస్తూ చెడిపోతున్నారని మేయర్ అన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తోందని, తల్లిదండ్రులు ఆ విషయాన్ని గమనించాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనుమానం వస్తే పాఠశాలలోని టీచర్లకు కంప్లైంట్ చేయాలని, తద్వారా వారి ప్రవర్తనను మార్చే ప్రయత్నం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతం కంటే మినగా కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతులు కల్పించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ జగది, షాహీనా తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఇచ్చినందుకు దానికి నేను ఎంచుకున్న స్కూల్, ఎందుకంటే ప్రతి అఫీషియల్స్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మేయర్ కానివ్వండి, ఇంకా అలాగా కార్పొరేటర్స్ కానివ్వండి, వారి వారి పరిధిలో ఉండే స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఉన్న లోపాలు ఏమిటో, లేదంటే ఇంకేమైనా మనం చేయాల్సిన ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ తరఫున చూడాల్సిన బాధ్యత మా పైన ఉంచారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కొత్తపట్నం వెళ్ళారు, ఎంపీ గారేమో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళారు, నేనేమో ఇక్కడ ఏంటంటే బండ్లమెట్లో ఉండే గర్ల్స్ హై స్కూల్. ఎందుకంటే నాకు ఒంగోలులో ఉండే స్కూల్స్ అన్నిటితో కూడా అవినాభావ సంబంధము ఉంది. కానీ ఆడపిల్లలు ఎక్కడైతే ఉంటారో, ఏ స్కూల్లో అయితే ఉంటారో ఆ స్కూల్కే నాకు వెళ్ళడం ఇష్టం. ఎందుకంటే ఒక మహిళగా తోటి మహిళలకి, అంటే అమ్మాయిలకి కొన్ని మంచి సూచనలు చేస్తే వింటారు అనే ఒక ఉద్దేశంతో, దానితోటి పేరెంట్స్ కూడా వస్తారు. కాబట్టి మీకు తెలుసో తెలీదో, నేను కూడా 15 ఏళ్ల క్రితము గవర్నమెంట్ టీచర్నే అల్లూరులో చేసి, దానికి ముందు మన ఉలవపాడులో టీచర్గా చేశాను. ఒక 6 సంవత్సరాల తర్వాత అల్లూరులో కూడా చేసి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాను. కాబట్టి పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా నేను చాలా సంతోషిస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినందుకు, అలాగే నేను నన్ను ఆహ్వానించిన మన యొక్క హెచ్ఎం గారికి, అలాగే స్కూల్ యాజమాన్యానికి, వాళ్ళకి ఉన్న నిధులను ఉపయోగించుకుంటూ జరపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మన రాష్ట్రంలో, మన రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయి. కాబట్టి ఈ పేరెంట్స్ యొక్క ఉన్నతి, దాని గురించి మనం ఈరోజు చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అలా కంటిన్యూ అవుతాయి. ఒక్కళ్ళమే చెప్పుకుంటా వెళ్ళేది కాదు, మళ్ళా మనం కలుస్తూ ఉంటాము, మేము పంపిస్తూ ఉంటాము. సొంత ప్రాంతానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పాటు మేము పుట్టిన ఈ నేలకు రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను ఒంగోలులో ఏర్పాటు చేయడం జరిగిందని హృద్రోగ వైద్య నిపుణులు స్టార్ హాస్పిటల్ ఎండి గోపీచంద్ అన్నారు. భవేన హవిషా తస్మై మహతం శతం ధామాని శబ్దజా ప్రబంధే పాపహారయా కృతా పుష్పావతే అయం ముహూర్తస్ముహూర్తో అస్తు. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లో స్టార్ వైద్యశాల ఇన్ఫర్మేషన్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను ఏర్పాటు సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో డాక్టర్ గోపీచంద్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, కాంట్రాక్టర్ షాహుల్ హమీద్,
దామచెల్ల పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగరంలోని వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గోపీచంద్కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 16 సంవత్సరాల కిందట స్టార్ హాస్పిటల్ నెలకొల్పి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని గోపీచంద్ అన్నారు. గుండె, కిడ్నీ, లివర్, ఆర్థో, గ్యాస్ ఎంట్రాలజీ వంటి వివిధ వైద్య సేవలు స్టార్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. మాతో పాటు ఉన్న వైద్యులు ఒంగోలు ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఉత్తమమైన వైద్య సేవలు ఈ ప్రాంతంలో అందించాలని ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్, క్లినిక్ను ఏర్పాటు చేశామన్నారు. వారం వారం వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు ఒంగోలులో అందుబాటులో ఉంటారన్నారు. అత్యధిక వైద్య సదుపాయాలు అందేలా అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకే ఈ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఒంగోలు పట్టణానికి మరో మణిహారం లాంటి స్టార్ హాస్పిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన గోపీచంద్కు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. స్టార్ హాస్పిటల్ ప్రారంభం నుండి ఈ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం ఏర్పరిచిందని, 2 బ్రాంచీలతో విస్తరించి ఒంగోలులో అవుట్ రీచ్ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఇక్కడ వైద్య సేవలు అందించాలని అవుట్ రీచ్ క్లినిక్ ఏర్పాటు చేసిన స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, ఇతర వైద్యులకు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వైద్యులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న, డాక్టర్ లివర్ వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో చదువుకుని వైద్య రంగంలో స్థిరపడ్డామని, ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒంగోలులో క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి వారి విభాగాల్లో స్టార్ హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ హరికుమార్ రెడ్డి, సిఓఓ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం ఇది. హైదరాబాదులో ప్రముఖ పేరుగాంచిన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్స్ అని, దీనికి ఫౌండర్ ముఖ్యంగా డాక్టర్ గోపీచంద్ గారంటే ఒంగోలులో పుట్టి పెరిగి పెద్ద ఆయన పంతులు గారని చాలా ఫేమస్. ఆయన కూడా అబ్బాయిని ఒంగోలు నుంచి మంచి ఉత్తీర్ణులుగా తయారు చేసి వైద్య రంగంలో స్టార్ హాస్పిటల్స్ అనేది ప్రారంభం చేసి, ముఖ్యంగా ఒంగోలులో ఉన్న వారికి అందరికి పేషెంట్స్కి ఎవరైనా కూడా మన గోపీచంద్ ఉన్నారు, స్టార్ హాస్పిటల్కి వెళ్తాం హైదరాబాద్లో అని ఒక నమ్మకం ఏర్పరిచి ఈరోజు ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్స్ అవుట్ రీచ్ క్లినిక్ అంటే ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్కి తర్వాత కంటిన్యూషన్లో అంటే వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లు అనేది పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడ కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా కూడా ప్రవేశపెట్టారు. అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని వారి టీం, డాక్టర్స్ టీం అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రావటం జరిగింది. ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఎవరినైనా డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇటువంటి ఒక మంచి ఆలోచనతో అవుట్ రీచ్ క్లినిక్ అనే దాన్ని ఈరోజు వాడు ప్రారంభించినందుకు మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ గారిని, వారి టీంని అందరినీ కూడా అభినందిస్తూ, మన ఒంగోలులో మన స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం. ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గారు, ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను. ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫాస్ట్గా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుందని ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా
వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో వెరీ ఫ్యూ సెంటర్స్లో ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. వాటిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంగ్ విత్ రెగ్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. Nephrology department is a very big department with every facility, every diagnostic and treatment facilities from nephrology side only. We are famous for transplantations, especially the complicated transplantations which are ABO incompatible and double and triple. The third transplantation కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. సో నా స్పెషాలిటీ వచ్చి హెపటాలజీ, అంటే మెయిన్గా లివర్ స్పెషలిస్ట్ అంటాము. సో చాలా రకాలుగా లివర్కి సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి. వైరల్ హెపటైటిస్ కానీ, హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ. కొంతమందికి వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు యూజువల్గా కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది. బట్ కొంతమందికి 2 నుంచి 3% వాళ్ళకి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే సడన్గా లివర్ వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో స్టార్ హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుంచి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మొదలు పెట్టాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 to 3 ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. హై అండ్ కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాము. సో అందరూ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చిన్న అపోహ అనమాట. చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, చాలా ఫెయిల్యూర్ అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది అనుకుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా చాలా హాస్పిటల్ చేస్తూ ఉంటారు. మా హాస్పిటల్లో సక్సెస్ రేట్ వచ్చి 95%. చేసినటువంటి 5వ రోజే ఎవరైతే డోనర్ లివర్ ఇస్తారో వాళ్ళు 5వ రోజే డిశ్చార్జ్ అవుతారు. 14వ రోజు రిసిపియంట్ డిశ్చార్జ్ అవుతారు. సో కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో వీ హ్యావ్ డన్ సో మెనీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో కాంప్లికేషన్స్ అంటే ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. సో ఎవరైనా ఏ లివర్ ప్రాబ్లం వచ్చినా కానీ, ఎప్పటికైనా జాండీస్ వచ్చినా కానీ, కడుపులో వాటర్ ఎక్కువగా అవుతున్నా, వాటర్ తీస్తూ ఉన్నా కూడా మళ్ళీ వస్తుందంటే వెంటనే స్టార్ హాస్పిటల్కి సంప్రదించండి. మేము ఏం చేయాలో మేము చేస్తుంటాం. మెడికల్గా చేస్తాము, సర్జికల్గా చేయాలన్నా చేస్తాము, ఫైనాన్షియల్ కూడా మేము హెల్ప్ చేస్తుంటాం. స్టార్ హాస్పిటల్ దాదాపు 16 ఏళ్ళుగా మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటికి 16 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది. అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో, అంటే గుండె కానీ, తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ, లేకపోతే ఎముకల విభాగంలో కానీ, కిడ్నీ విభాగంలో కానీ, ఇటువంటి వాటిలన్నింటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది. కాకపోతే నేను పర్టికులర్గా నాతో ఉండే కొంతమంది కొలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒంగోలులో చదువుకొని ఒంగోలులో నుంచే బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది. సో అందువల్ల మేమందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురావద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది, జబ్బులు పెరిగినాయి, అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ తీసుకువద్దామనే ఉద్దేశంతో ఈ 2 ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము ఇక్కడ. ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్ కళాశాలలో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024 2 రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగింది. ప్రిన్సిపల్ శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఫెస్ట్లో వివిధ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. 10 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి దాదాపు 56 ప్రాజెక్టులు ఈ పాలిటెక్ ఫెస్ట్లో ప్రదర్శించారు. కాలుష్య రహిత సమాజం కోసం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా వాటిపై విద్యార్థులు వారు ప్రదర్శించిన ప్రాజెక్టుల ద్వారా చక్కటి విశ్లేషణ చేశారు. నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఫెస్ట్లో పాల్గొన్నారు. సోలార్ ట్రాకర్ సిస్టమ్ సన్లైట్ మీద
బేస్ అయ్యి సోలార్ ప్యానెల్ అనేది తిరుగుతుంటుంది. సన్లైట్ని ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఇస్తుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ని మనం హోమ్ పర్పస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. బయట ఉన్న సోలార్ ప్యానెల్స్ అనేవి స్టాండర్డ్గా వన్ సైడే ఉంటాయి, కానీ మా ప్యానెల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సర్వో మోటార్ ఇక్కడ 2 LDRs ఉన్నాయి. ఆ LDRs నుంచి సర్వో మోటార్స్కి కమాండ్స్ వెళ్తాయి. ఆ కమాండ్స్ వల్ల ఏ LDR మీద అయితే లైట్ డెన్సిటీ ఎక్కువ పడుతుందో దానివల్ల ఆ సోలార్ ప్యానెల్ అనేది రొటేట్ అవుతుంది. మా ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్. ఇదేం చేసిద్దంటే మెయిన్గా మేము ఎందుకు ఇన్వెంట్ చేసామంటే ఇండస్ట్రీస్లో కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏమీ క్యారీ చేయలేరు కాబట్టి ఇది వాళ్ళు ఏదైతే క్యారీ చేద్దాం అనుకున్న వస్తువుని క్యారీ చేసి వాళ్ళ వెనకమాల ఫాలో అయ్యేటట్లు చేసి. మేము ఒంగోలులో ఉన్న చెత్తని ఎక్కువ ఉంది, 125 టన్స్ వస్తుంది రోజుకి. అది కొప్పోళ్ళకి చేకూర్తికి తరలిస్తున్నారు. అక్కడ వ్యర్థంగా పోతుంది కానీ ఎవడో పట్టించుకోవట్లేదు. మేము ఒక ప్రాజెక్టు చేసాము, దీని ద్వారా ప్రజలకి అవగాహన వస్తుంది. ఇలా చేస్తే చెత్త తగ్గించవచ్చు, అలాగే మనకి లాభం వస్తుంది. అందుకని చెత్త ఎలక్ట్రికల్ జనరేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అన్నీ సిటీలో క్యాంపెయిన్ చేసి మనం వాళ్ళకి నేర్పిస్తాం, అవేర్నెస్ చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే టెక్నాలజీని యూజ్ చేసి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం సిటిజన్స్కి. అంటే లైక్ హాస్పిటల్, ఆఫీసెస్, స్కూల్స్ అన్నీ అవైలబుల్గా ఉండడం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది మెట్రోస్ వాడడం వల్ల. అది ఎలక్ట్రిసిటీతో వెళ్తుంది కదా సార్. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే డ్యామ్స్ నుంచి టర్బైన్స్ తిరిగినప్పుడు హైడ్రాలిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. విండ్ మిల్స్, సోలార్ ప్యానెల్స్ వీటి వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సిటీకి మొత్తం ప్రొవైడ్ చేయొచ్చు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాఠశాల నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవాలన్నారు. ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేస్తే విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళతారని ఎమ్మెల్యే అన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రవికుమార్, హెడ్ మాస్టర్ ప్రభాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ వసుంధరాదేవి, ఎంపీడీఓ జ్యోతి, ఎంఆర్ఓ సృజన, ఎంఈఓలు ఆంజనేయులు, ఎంఈఓ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, సుధాకర్, హరిబాబు, పోకూరి శ్రీను, ముత్తనపల్లి రామలింగం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను చదువుకునే స్కూల్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే అది చాలా ప్రెస్టీజియస్. చాలా పెద్ద పెద్ద పేరెంట్స్ అంతా చాలా మీటింగ్ అంటే ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఆ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్స్ కూడా ఈ స్కూల్ కూడా బలపరిచి మంచిగా ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు చదువుకున్న స్కూల్లో కొద్దిగా సహాయం చేయటం అనేది చాలా. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ సమున్నత లక్ష్యాన్ని నిర్మించుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్, జడ్పీ బాయ్స్ హై స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచన అని అన్నారు. తాను చిన్నప్పుడు మార్కాపురం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోనే చదివారని అన్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంక్ మేనేజర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని గుర్తు చేశారు. అందువలన పాఠశాల విద్యార్థులు విద్యార్థి దశ నుండే చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, ఇప్పటి నుండే ఉన్నత లక్ష్యం ఎంచుకుని దాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని, వారికి ఇష్టమైన చదివే చదివించాలని అన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్
వెంకటనాగ్ త్రినాథ్ తాను ఏ విధంగా కష్టపడి ఐఏఎస్ సాధించాడో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గతంలో ఈ యొక్క రకమైన కార్యక్రమం ప్రభుత్వాలు కానీ కానీ ఈరోజు మా నాయకుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు తీసుకున్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడుతూ ఉంది. తప్పకుండా మా పిల్లలు కానీ మా విద్యార్థులకు ఒక భరోసా మేమున్నాం. మేము మా ప్రభుత్వం, మా నాయకులు, మా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అండగా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మీకు కష్టం వచ్చినా మేము ఉన్నాం. మీ చదువు ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో ఉపాలయమూర్తిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్తికేయుని చెంత దీపాలను వెలిగించి విశేష హారతులు అందజేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ మాబు ఆధ్వర్యంలో డోర్నాల్ మేజర్ పంచాయతీ పరిధిలోని పనుకుమడుగు చెంచుగూడెంలో గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని షేక్ మాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి, దూదేకుల తుమ్ములు, ఖాన్ సిద్దిక్, పెముసాని మల్లయ్య, నన్నెబోయిన నాగరాజు, ఎలకపాటి పెద్దన్న, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఇలాంటి నిరుపేదలకు సేవ చేయాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ విధంగా విజయవంతం చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.